హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పీతల ఇగురండి. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా అయితే పీతలను అయితే తీసుకుని వాటిని అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చివర్లో ఉన్న కాళ్ళు అవి తీసుకోవాలి. తీసుకుని నీట్గా అయితే క్లీన్ చేసి కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తర్వాత కర్రీ వండుకునేలా ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు అయితే ఉప్పు కారం పట్టించేసి అయితే పెట్టుకోవాలండి. లేదంటే మనం చేసుకుని కర్రీ వండేటప్పుడు అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను. వాటిని అయితే సన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఒక టమాటా వేయడం వల్ల అయితే గ్రేవీ వస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడైతే పీతల ఇగురు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనికి పీతల ఇగురికి మసాలా అవి కొట్టకూడదండి. ఉల్లిపాయ మసాలా పేస్ట్ కొడితే బాగోదు టేస్ట్. ఆనియన్స్ అయితే ఇలా ముక్కలే కట్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా సరే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి కంపల్సరీ, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయ అయితే బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గేటప్పుడు అయితే త్వరగా మగ్గడానికి మనం దానికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకోవడం వల్ల అయితే మనకు గ్రేవీ వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. కూరలో అయితే ఉల్లిపాయలు ఏంటో కనిపించవండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గించుకోవాలి మనం ముందుగానే. ఇది మగ్గేటిందండి, చూడండి ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. పీతల ఇగురు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే వేగుతుంది కదండి. ఇది వేగేటప్పుడు అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలండి. ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేగించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసినా పర్లేదండి, లేదంటే మిక్సీ పట్టేసుకుని టమాటాని అయితే వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవడం వల్ల కూడా గ్రేవీ వస్తుంది. నేనైతే ముక్కలు అయితే వేసానండి. బాగా పేస్ట్ అయిపోతుంది, అలాగే ఉడుకుతుంది, మగ్గాలి కదండి, అందుకు. టమాటా బాగా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని పీతలను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాంట్లో ఉన్న నీసు వాటర్ అంతా పోయేంత వరకు అయితే పీతలను బాగా మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి పీతలు. ఈ విధంగా అయితే చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరికి అలా ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. మనం పెద్ద మంట పెట్టేసుకుని దగ్గరుండి కలుపుకుంటూ చూసుకోవచ్చు. ఈ విధంగా ఇదైతే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దానికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. పీతల కూరకి అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే పీతలు మురిగేటట్టు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని స్టవ్ పెద్ద మంటలోనే ఉంచుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడుకుబట్టిన తర్వాత అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ అయితే సిమ్లో పెట్టేశానండి, ఉడుకుపట్టింది కదా. ఒకసారి అయితే కలుపుకున్నాను. దీంట్లో అయితే కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి, మూత పెట్టేసుకోవాలి. మన కర్రీ అయితే చాలా త్వరగా అయిపోతుందండి. ఇది ఈజీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. చూడండి, పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. పీతల కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. ముందు వీడియోలో పీతల పులుసు అయితే పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.